రాజు ఇక్కడ బస్ హలో అమ్మా తల్లి కాపాడమ్మా చెట్టమ్మా నీ తొర్ర నుంచి వచ్చిన నీళ్ళ మహిమ కనలేకపోయినాం. చెట్టు తల్లి నీకు 10,000 దండాలు తల్లి. అమ్మా నీ నీళ్లు తాగితే మా కష్టాలు ఎడవాపు తల్లి అన్నట్టు మొక్కుతున్నారు జనాలు. చెట్టు తొర్రల నుంచి వచ్చే నీళ్ల జాగల పువ్వుల దండలు కట్టిండ్రు. కొందరు చెట్టును మొక్కి కళ్ళకు అద్దుకుంటున్నారు. తొర్రల నుంచి వచ్చిన నీళ్లను దోసిళ్ళకు తీసుకొని కొందరు తాగుతున్నారు. ఎంతటి గొప్పతనం ఉన్నదో చూడుండ్రి ఈ చెట్టుకు. నిండు ఎండాకాలంలో ఇట్లా నీళ్లు గాక్కుడంటే చిన్న ముచ్చట కాదు. ప్రకృతమ్మ మనకేమో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో తిరుగా మాట్లాడు మొదలు పెట్టిండ్రట. వెనకట ఎవలో కనిపించని చీకట్ల పిల్లిని చూసి అబ్బరా పులి అంటే కడమోళ్ళంతా దాని తోక బారెడున్నది అన్నట్టు వేసిండ్రట ఇక్కడున్నోళ్ళు. పసుపు కుంకుమలు జల్లుడు కొబ్బరికాయలు కొట్టుడు కూడా మొదలు పెట్టిండ్రట కొందరు. అయితే అందరు అట్లనే ఉంటారా? మాయలు మహిమలు ఉండయి, ఏదో ఒక కిటుకుంటది అని ఆలోచన చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. బోర్ మోటార్లు లేకుండా భూమిల నుంచి నీళ్లు బయటికి రావు కదా, ఎందుకు వస్తాయి అనే ఆలోచన చేసిరట కొందరు. అట్లా ఆలోచించి శోధించి చూస్తే భూమిల నుంచి మున్సిపాలిటీ వాళ్ళు వేసిన పైప్ లైన్ పలిగిందట. ఆ పలిగిన జాగల్నే చెట్టు ఉండు, ఆ చెట్టుకు తొర్రుండు, ఆ నీళ్లు ఎగజిమ్ముకొని పైకొచ్చుడు జరిగిందట. ఇంకేమున్నది, దేవుడు మాయ మంత్రం అని నమ్మి మొక్కినోళ్ళు తుస్సుమన్నారట. మహారాష్ట్ర రాష్ట్రం పూణే జిల్లాలున్న పింప్రి చించువాడ్ అనే పట్టణంలో జరిగిందట ఈ ముచ్చట. మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి అవును నిజమే నీళ్ల పైపు వలుగుడుతోనే గిట్ల అయిందని చెప్పిండ్రట. అయ్యో దేవుడా, దేవత మాయ మంత్రం అనుకున్నాం కదా, అంత ఉత్తదేనా అని మొక్కినోళ్ళు అక్కడి నుంచి పోయినరట. ఎట్లున్నారో చూడుండ్రి జనాలు. కొద్దిగా ఏదన్నా ఛాన్స్ ఉంటే పుణ్యం దొరుకుతుంది, పాపాలు పోతాయనే ఆశతోనే ఉంటున్నారు. ఎదురైన చిత్రాన్ని మొక్కుతున్నారు, అది ఉత్తదే అని తెలిసినాక దొక్కుతున్నారు. ఏందో ఏమో పోన్రి జనాలు.